ఎక్కువ పెట్టదు ఆంటీ ఇప్పుడు ఏ స్టోరీ చెప్పారు? పౌలు యొక్క జీవితం. ఏ స్త్రీలు బాగా విశ్వాసం ఉంచారంట? బెరయా స్త్రీలు. మీరు ఇట్లానే మాట్లాడుకుంటూ ఉండండి, మాకేం సంబంధం లేదని చూస్తూ ఉన్నారు. క్వశ్చన్ మాదే, ఆన్సర్ మాదే. సరే, ఇంకొక లెసన్ విందాం. 10 నిమిషాలు ముగిచ్చేస్తా. కనుక్కోకండి, గొనుక్కోకండి. 10 నిమిషాలు. అందుకే బొమ్మలు కూడా వెంటనే అతికిచ్చేసాను. స్టెప్ బై స్టెప్ అట్లా జస్ట్ హింట్ ఇచ్చేసి వదిలేస్తా. సరే, మన లెసన్ పేరేంటంటే ఎఫెసులో ఉన్న పౌలు. ఏంటి? ఎఫెసులో ఉన్న పౌలు. పౌలు దేవుని కోసం ప్రయాసపడ్డాడా? ప్రయాసపడలేదా? ప్రయాసపడ్డాడు. ప్రయాసపడి చివరికి బహుమానం పొందాడా లేదా? పొందాడు. మనం కూడా ఇందాక లెసన్లో పాట పాడుకున్నాం. తూర్పుకెళ్ళి, పడమరకెళ్ళి, ఉత్తరానికి వెళ్ళి, దక్షిణానికి వెళ్ళి ఏం చేయాలి? వెరీ గుడ్, సువార్త చేయాలి. నలుదిక్కులా సువార్త చేయాలి. పౌలు సువార్త చేశాడు కదా. సరే, చైనాలో ఒక అమ్మాయి ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. చైనాలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక స్త్రీ ఉంది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. కానీ ఆమె ఒక విగ్రహాన్ని పెట్టుకుంటా ఉంది. దేవుని కన్నా మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తే అది మనకేమవుతుంది? దూరం కాదు. దేవుని కన్నా మనం ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహం అవుతుంది. ఆల్రెడీ రక్షణ పొందిందే. అయినప్పటికీ ఆమె ఒక విగ్రహాన్ని పెట్టుకుంటా ఉంది. విగ్రహాన్ని పెట్టుకుంటుంది. సండే మందిరానికి అట్లా సరి కూర్చోమ్మా. ఎట్లా కూర్చోవాలా మందిరాలు? ఇట్లా రండి, రండి కూర్చోండి. అటు చూడు, అక్కడ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఏంగా అక్కడ కూర్చుందండి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ కూర్చోండి మీతో వాళ్ళు. చూడు, ఇంత ప్లేస్ ఉంటే ఇక్కడ రండి, ఇక్కడ రండి. ముందు జరిగి ఇంకా నువ్వు జరగండి, ముందు జరగండి, జరగండి. అయిపోయినాయి మీ ఆటలు? కూర్చోండి. లెసన్ చెప్తుంటే భయం లేదు మీకు? అక్కడ కూర్చో, వెనక కూర్చోమ్మా. అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా, కూర్చో. ఇక్కడ కూర్చో, ముందు కూర్చో, ఇక్కడ కూర్చోండి. లెసన్ వినాలి. లెసన్ అయ్యేంత వరకు ఒక్కళ్ళని కూడా బయటకు పంపించకండి. ఒక్కళ్ళు కూడా లేవకూడదు లెసన్ అయ్యేంత వరకు. ఓకేనా? కూర్చోండి. స్టార్ట్ చేసి. సరే, చైనాలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. కానీ సండే మందిరానికి వెళ్తా ఉంది. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉంది. మరి సండే టేబుల్ ఇస్తూ ఉంటారు కదా, టేబుల్లో పాలు పంపులు పొందుతానే ఉంది. కానీ ఆమె ఒక విగ్రహాన్ని దాచిపెట్టుకుంటా ఉంది. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో అది మన జీవితంలో ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. బైబిల్ ఓపెన్ చేయండి. కీర్తనలు 115. మీరందరూ కిందకి వెళ్ళి వెళ్తా ఉన్నారు. అందుకే అంకుల్ చూసి సడన్గా పైకి వచ్చేసారు.
చూసారా? కీర్తనలు 115. కీర్తనలు 115 నేను చదువుతా చూడండి. 4వ వచనం నుండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువాడు వాటి యందు నమ్మకముంచు వారందరూ వాటి వంటి వారునై ఉన్నారు. ఇక్కడ ఎన్ని అంశాలు కనపడతా ఉన్న విగ్రహాలు ఎట్లాంటివి అంట? వెండి బంగారు. వెండి బంగారు అయినప్పటికీ వాటికి ఏమున్నాయి? నోరుంది కానీ పలకదు, కన్నులు ఉన్నాయి కానీ చూస్తూ ఉంటది, ఏం స్పర్శ లేదు, చేతులు ఉన్నాయి కానీ ఏం ఉపయోగం లేదు, పాదాలు ఉన్నాయి ఏం ఉపయోగం లేదు. అవి ఎట్లాంటివి? విగ్రహాలు దేవునికి ఇష్టమేనా? ఇష్టం కాదు కదా. మరి విగ్రహంగా ఆ చైనా అమ్మాయి విగ్రహంగా చేసుకుంది, కానీ తను ఎంత ఆరాధన చేసినా, తన ఎంత దేవుని మందిరానికి వెళ్ళినా కానీ దేవుడు తన ఆరాధన ఇష్టపడలా. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత మన జీవితంలో మన ఫ్రెండ్ని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహమే, మన తల్లిని ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహమే, మన తండ్రిని ఎక్కువగా ప్రేమించిన విగ్రహమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత ఫస్ట్ దేవుడు, నెక్స్ట్ ఎవరైనా. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి పక్కన పెట్టేసి మమ్మీ డాడీతో మరి ఇంట్లో అన్న చెల్లి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళతో ఉన్నామంటే దేవుడు అట్లా మెచ్చడు. దేవుని యందు విశ్వాసం ఉంచక ముందు వరకు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నా అది నీ ఇష్టం. అది దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుని కన్నా ఎవరిని ప్రేమించినా కానీ దేవుడు ఇష్టపడడు. ఇప్పుడు ఇక్కడ ఇంత అంశాలు ఉన్నాయి. ఆ విగ్రహాన్ని చూస్తే దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. అట్లానే ఈ చైనా అమ్మాయి కూడా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన ఇంట్లో ఒక నష్టం వచ్చింది. ఏంటి, నేను దేవుని మందిరానికి వెళ్తానే ఉన్నాను, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తానే ఉన్నాను, మరి దేవుడు నా జీవితంలో ఏం మేలు చేయట్లేదు, మరి నాకు ఏం ఆశీర్వాదం ఇవ్వట్లేదని ఒక కూర్చొని తన గదిలో ఆలోచన చేస్తా ఉందంట. ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడతా ఉందంట. ఏమని? నువ్వు నన్ను ప్రేమించావు, నా యందు విశ్వాసం ఉంచావు, నా రక్తం చేత కడగబడినావు, కానీ ఒక విగ్రహం నీ మనసులో పెట్టుకున్నావు, అందుకే నేను నీ జీవితంలో ఆశీర్వాదాలు చేయట్లేదు అని దేవుని స్వరం వినబడతా ఉంది. అయితే ఏంటి, నేను ఒక్కదాన్నే కూర్చున్నా, నా పక్కన ఎవరు లేరు, ఎవరో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది. ఫస్ట్ మాట్లాడాడు, అర్థం చేసుకోవాలా. రెండోసారి మాట్లాడుతూ ఉన్నాడు, అర్థం చేసుకోవాలా. మూడోసారి కూడా పదే పదే ఆ స్వరం వినబడతా ఉంది. వినబడతా ఉన్నప్పుడు ఏంటి మాటి మాటికి స్వరం వినబడతా ఉంది అని చెప్పి ఒక్కసారి కళ్ళు తెరిచి ఇట్లా చూసేసింది. చూసేసేసరికి మాటలు ఆగిపోయింది. మళ్ళా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకొని మళ్ళా స్వరం వినబడతా ఉంది. అట్లా దేవుని చేతులకు వచ్చినాక మనం ఎంత దేవుని విడిచి ఉండాలన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆల్రెడీ ఆయన చేతుల్లోకి వచ్చేసాం మనం. పౌలు కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచక ముందు తను కూడా ఇష్టానుసారంగా జీవించాడు, కానీ అప్పుడు దేవుడు ఏం పట్టించుకోవాల. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత పౌలుని దేవుడు విడిచిపెట్టాల. అయితే ఇట్లాంటి ఈ విగ్రహాలు ఇదిగోండి, అర్తమీ దేవి, అయ్యో అపోస్తలైన పౌలు, ఇదిగో పుస్తకపు చుట్టలు ఉన్నాయి చూడండి, చుట్టలు కనపడతా ఉన్నాయా? పుస్తకపు చుట్టలు ఇక్కడ మంటలో కాలుస్తా ఉన్నారు. నా బొమ్మ ఇంకా చూడండి అమ్మ, నా మొహం ఇంకా కాదు. ఇదిగో అర్తమీ దేవి, ఇవి దేవునికి అయిష్టానుసారమైన విగ్రహం. ఇట్లా విగ్రహాలను చేసుకొని ఇట్లా పుస్తకపు చుట్టల్లో చుట్టి దేవుని కంటే వీటిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నారు. ప్రేమిస్తా ఉన్నప్పుడు దేవుడు వారిని ఇష్టం చేయలా. నా యందు విశ్వాసం ఉంచలేదు, నన్ను ప్రేమించట్లేదు అని నేను విడిచిపెట్టేశాడు. అయితే దేవుడు ఒక దినాన్ని ఏం చేయమంటున్నాడు? ఇవన్నీ కాల్చివేయబడిన తర్వాత నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యందు విశ్వాసం ఉంచుతా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే కదా, చనిపోయారు, సమాధి చేయబడ్డాడు. 7 దినాలు లేచాడు, 3వ దినాన లేచాడు. ఆయన మరణము, భూస్థాపన, పునరుద్ధానము అట్లా అయిన తర్వాతే కదా మనకి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలోకి వెళ్ళకుండానే మనకి రక్షణ వచ్చిందా? మరి కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారానే కదా మన పాపములన్నిటినీ కడుక్కుంది. మనం కూడా మరి ఇప్పటి నుంచే మరి యేసయ్య, నేను కూడా పాపిని, నా పాపాలు క్షమించు, మీ రక్తం చేత నన్ను కడుగు, పౌలు వలె ఎట్లా నీ బిడ్డని పౌలుగా నీ బిడ్డని ఎట్లా అంగీకరించావో నన్ను కూడా అట్లా నీ బిడ్డగా అంగీకరించని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను శనివారం లెసన్ చెప్పినప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఉదయం సాయంత్రం ఏం చేయాలని చెప్పాను? ప్రేయర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలని చెప్పాను?
బైబిల్ చదువుకొని ఈరోజు ఎంతమంది వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చారు VBS కి? మీరు ఇప్పుడు తెలిసిపోతుంది. ఉదయం వాక్యం చదువుకొని, రాత్రి వాక్యం చదువుకొని, ఉదయం ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు? వెరీ గుడ్. మీరు కూడా అట్లా వాక్యం చదువుకోవాలి. నిన్న సండే స్కూల్కి ఎంతమంది వచ్చారు? హెబ్రోన్ పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేను సండే స్కూల్ స్టోరీలో ఏం చెప్పాను? భిక్షకుని జీవితం కథ చెప్పిన తర్వాత భిక్షకుడు ఏమయ్యాడు? లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. దేవాలయంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? ఎవరిని స్తుతిస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అది ఉట్టిగానే జరిగింది ఆ కార్యం. ఫస్ట్ తన జీవితం ఎక్కడుంది? దేవాలయం బయట ఉంది. మరి దేవుని చేతిలోకి వచ్చేసినాక తన జీవితం ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. మనం కూడా అంతే. నువ్వు ఎన్ని VBSలకు వచ్చినా, ఎంత సండే స్కూల్కి వెళ్ళినా, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుడు నిన్ను చూసి లక్ష్య పెట్టడు. ఇది ఖచ్చితం. దేవుని యందు విశ్వాసం ఉంచాలా. సమయాలు ఎంత వయసులో ఉంది? నిన్న ఆంటీ చెప్పారు కదా, పాలు విడిచిన దినం నుండే సమయాలు ఏం చేశాడు? దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరంలో ఉన్న సమయాలు ఎంత దీవించబడ్డాడు. మనకన్నా చాలా చిన్నోడు సమయాలు. మనకి ఇంకా కొంత ఏజ్ అన్నా ఉంది, కానీ సమయాలు ఇంత పాలు విడిచిన దినం అంటే చాలా చిన్న పిల్లోడు. అయితే సమయాలు దేవుని మందిరంలో ఉండి ఆశీర్వదించబడ్డాడా, శపించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడు. అయితే మనం కూడా దేవుని సన్నిధిలోకి అట్లా వచ్చేసేయాలా. అయితే ఎఫెసు అనే పట్టణంలో ఈ పౌలు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అద్భుత కార్యాలు అంటే మీకు ఇంకా బాగా గుర్తుండాలి అని అంటే, రోగులను స్వస్థపరిచాడు, అనారోగ్యంగా ఉన్న వారిని బాగు చేశాడు. దేవుడు పౌలుని వాడుకున్నాడు. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరిచాడు, దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మత్తయి సువార్తలో ఉంది. టైం లేదు మీకు బైబిల్ రిఫరెన్స్ చెప్పడానికి. మత్తయి సువార్త అధ్యాయంలో ఉంది. ఆకలిగా ఉన్న వారికి ఆహారము, దిగంబరగా ఉన్న వారికి వస్త్రము, దాహం ఉన్న వాళ్ళకి నీళ్లు అనేది కొంత వర్తమానం ఉంది అక్కడ. అయితే ఈ పౌలుని దేవుడు వాడుకున్నాడు. చాలా మంది రోగుల్ని స్వస్థపరిచాడు, చాలా దయ్యాలు వెళ్ళగొడతా వచ్చాడు. అయితే మరి ఎఫెసులో ఉన్న మరి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏమనుకుంటున్నారంటే, ఏని ఈ పద్దాకులు మమ్మల్ని వెంబడిస్తా ఉన్నాడు, మేము తప్ప ఇంకా ఏ పట్టణ ప్రజలు ఈయనకు దొరకలేదా, మమ్మల్ని బాగా సతాయిస్తా ఉన్నాడు అని వాళ్ళు కూడా మనకులాగా విసుక్కున్నారు. విసుక్కున్న తర్వాత అయినప్పటికీ వాళ్ళంతా విసుగ్గా ఉన్నప్పటికీ ఎఫెసు పట్టణంలో ఉన్న ప్రజలను దేవుడు విడిచిపెట్టాల. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక అనే పత్రిక ఉంది బైబిల్ గ్రంథం. ఎంతమందికి తెలుసు? ఎవరు రాశారు అది? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? వెరీ గుడ్, పౌలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు? వెరీ గుడ్, 14 పత్రికలు రాశాడు. ఉట్టికి రాశాడా? కష్టపడ్డా? కష్టపడకుండానే రాశాడా? శ్రమలు పడకుండానే రాశాడా? బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్. నీ బాడీ ఏడే ఉంది, నీ మైండ్ ఏడో ఉంది. కష్టపడి రాశాడు. ఒక అధ్యాయం, ఒక వచనం రాయడానికి ఎంతో కష్టపడాలి. అయితే ఎఫెసు అనే పత్రిక కొంత గ్యాప్ తీసుకుంటా రాస్తా ఉన్నాడు. అయితే వాళ్ళు కూడా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మాట్లాడొద్దమ్మా, 5 నిమిషాల్లో ముగిచేస్తా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 20వ వచనం. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. దానికి పైన వచనంలో కూడా ఉంది. నెక్స్ట్ మనకు అదే సీన్ 3, కంసాలులు చేసిన కలవరం. కంసాలులు ఏం కలవరం చేశారంటే, ఇదిగో 81 పిక్చర్. కంసాలి, ఇదిగో కంసాలి, రెడ్ కలర్ డ్రెస్. వీళ్ళు కూడా కొంత కలవరం చేశారు. ఏం చేశారంటే, అర్తమీదేవి, దేమేత్రి అయ్యి విగ్రహాలు. దేవునికి అస్సలు ఇష్టం లేదు. అర్తమీదేవి, చెప్పాలి విగ్రహాల పేర్లు ఏంటి? దేమేత్రి. అవి విగ్రహాలను చేసుకొని వాటినే నమ్ముతా ఉన్నారు. అవే నిజమైన దేవుడు. ఆ విగ్రహాలని స్వీకరిస్తే మనము దేవుడు మన హృదయం మార్చేస్తాడు అన్న అదొక కళలో ఆ అర్తమీదేవి, దేమేత్రి అనే వాటి ద్వారా మనం ఎంతో సంపాదించవచ్చు.
అవి ఎట్లా దేంతో చేసినవి విగ్రహాలు? వెండి బంగారుతో చేసినవి. వెరీ గుడ్. వెండి బంగారుతో చేసిన విగ్రహాలను పూజిస్తే మనం కూడా బాగా ధనవంతులం అయిపోతాము, మనల్ని కూడా దేవుడు తొందరగా ఇష్టపడతాడు అని నేను చెప్పేసి ఆ విగ్రహాలని వాళ్ళు పూజిస్తూ ఉన్నారు. కానీ ఒక పక్క వాళ్ళందరూ పూజిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో ఏం మారలా. సంవత్సరాలు రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. అయినప్పటికీ మరి 2 గంటల సేపు వరకు అర్తమీదేవి దేమేత్రి అనని వాళ్ళు అదే మాట పలుకుతా ఉన్నారు కానీ వారి జీవితంలో ఏ మాత్రం విశ్వాసం లేదు, ఏ మాత్రం వారి హృదయంలో అసలు కొంత నెమ్మది కూడా రాట్లా. పిలిచే కొంది, కేకలేసే కొంది కలవరం ఎక్కువైపోతా ఉంది. మనం కూడా దేవునికి ఇష్టానుసారంగా లేనప్పుడు, మనం కూడా మన సొంత మార్గంలో నడుస్తున్నప్పుడు మనకు కూడా తెలియని టెన్షన్స్ ఉంటాయి, కానీ మనం అది గమనించుకోం. ఆడపిల్లలు అనుకోండి, కొంచెం అలంకరణ మీద అంటే మంచి మంచి డ్రెస్సులు కొనాలి, మంచి ఫేషియల్ వేయించుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి అని ఆడపిల్లలు కొంతమంది కోరికలు ఉంటాయి. కోరికలు ఉండడం తప్పు అని నేను అనట్లేదు, కానీ తగినంత మట్టికి అలంకరించుకోమని వాక్యం ఉంది. మందిరానికి వచ్చే పిల్లలు కాబట్టి మనం చూసి వేరే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. మనం విధేయతగా ఉండి తగు మాత్రం అలంకరణ ఉంటే దేవుడు ఇష్టపడతాడు. మరి ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటే దేవుడు కూడా ఇష్టపడడు. అయితే అమ్మాయిలు ఎక్కువగా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత పాపంలో పడటానికి యవనస్తులు చాలా తొందరగా ఆస్కారం ఉంటుంది. ఆ సినిమా పుస్తకాలని, సినిమాలకి వెళ్ళడము, మరి ఫ్రెండ్స్తో కలిసి పార్కులకి వెళ్ళడం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా పార్కుకి ఫ్రెండ్స్తో కలిసి? వెళ్ళారా? ఏం చేశారు పార్కులో? ఆడుకున్నారు, అంత బుద్ధిమంతులు. ఇంకేం చేశారు? ఒక టీనేజ్కి వచ్చేసిన తర్వాత సినిమాలకు వెళ్ళాలని, పార్కుకి వెళ్ళాలని, బాగా అలంకరించుకోవాలని, అట్లా రెడీ అవ్వాలని, ఇట్లా మోడర్న్గా కనపడాలని, అట్లా అలంకరించుకోవాలని కొంతమంది ఆశలు ఉంటాయి. అవి ఆశలు అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా మనం ఉండకూడదు. అది దేవుని సన్నిధిలో ఇష్టానుసారమైనది కూడా కాదు. కానీ అట్లాంటి వారిని దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఒక మాట చదవండి, రోమా పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఏం చేశాడంట? మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు. ఎక్కడ అప్పగించబడ్డాడు? కల్వరి శిలువలో అప్పగించబడ్డాడు. మనం ఎట్లా ఉండాలని ఇష్టపడుతున్నాడు? నీతిమంతులంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం నీతిమంతులంగా, నిందారహితంగా, నిర్దోషులంగా జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే మనం ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 25-26. అతడు వారిని అట్టి పని చేయ ఇతరులను గుంపుకూర్చి, అయ్యలారా, ఈ పని వలన మీకు జీవనము బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. ఏమంటున్నాడు పౌలు? అయ్యలారా, మీరు ఈ విగ్రహాలను సేవిస్తూ ఉన్నారు, వీటి వలన మీకు జీవనం బాగా ఉందా? ఈ విగ్రహాల వలన మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారా అని అంటా ఉన్నాడు. తర్వాత 26వ వచనం చూడండి. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి, ఎఫెసు మాత్రం కాదు, ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీకు చూచి వినియున్నాము. ఈ విగ్రహాల వలన మీకేమి ఉపయోగం లేదు. ఈ ఎఫెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదంట, ఆసియా అందంతటా బహుజన సమూహమును ఎవరి వైపు త్రిప్పారు? దేవుని వైపు త్రిప్పాడు. దేవుని వైపు త్రిప్పి ఆసియా అందంతటా ఉన్న ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచేలాగా ఈ అపోస్తలుడైన పౌలు మరి ఎంతగానో కష్టపడతా వచ్చినాడు. తరువాత చూడండి, 80-82 బొమ్మలు చూడండి. ఇదిగో విగ్రహం కనపడతా ఉందా చేతిలో? ఇదిగో అర్తమీదేవి, దేమేత్రి. ఎంత చక్కగా పట్టుకున్నారో చూడండి. అర్తమీదేవి, దేమేత్రి ఈ రెండిటికి మొక్కుతా ఉన్నారు. ఈ రెండిటికి మొక్కడానికి 2 గంటల సేపు కేకలేస్తా ఉన్నారు. అయితే తర్వాత ఏం జరిగిందంటే, పౌలు ఇదిగోండి
దేవాలయం కట్టాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఇదిగో అర్తెమీదేవిని చేతిలో ఇట్లా పట్టుకొని దాన్ని సేవిస్తూ ఉన్నాడు. అయితే చివరికి పౌలు ఎట్లా పట్టుకున్నాడు? ఇదేంటి జంతువు? సింహం. ఇదేంటి? ఇది టైగర్, ఇది లైన్. సింహము, పులి క్రూర మృగాలు. పులి, సింహము వీటితో పోరాడేలాగా చేశాడంటే దేవుడు చివరికి. నీవు పోరాడేది విగ్రహాలతో కాదు, దానికి జత చేసుకుని సింహాలతో కూడా నువ్వు పోరాడుతూ ఉన్నావు. నువ్వు క్రూర మృగాలతో పోరాడినా, అర్తెమీదేవి దేమేత్రి విగ్రహాలను సేవించినా, నువ్వు ఎంతవరకు వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టను. దానియేలు సింహంలో ఉన్నాడా లేడా? దేవుడు రక్షించాడా లేడా? సింహం ఏమంటే సింహం అంటే భయమే కదా మనకి. దగ్గరికి వెళ్తామా? ఇంట్లో పెంచుకుంటామా? పులిని కూడా ఇంట్లో పెంచుకుంటామా? పెంచుకోము. ఎక్కడుంటాయి ఇవి? అడవిలో ఉంటాయి. అడవిలో ఉండే ఏం జంతువులు? భయంకరమైన జంతువులు, క్రూర జంతువులు. ఇవి మన సరిహద్దులో కానీ మన ఓపెన్ ప్లేస్లో కానీ మనం పెంచుకోము. కానీ దేవుడు చివరికి చూడండి, నువ్వు క్రూర మృగాలతో పోరాడుతున్నా, ఈ అర్తెమీదేవి దేమేత్రితో పోరాడుతున్నా, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వెంబడిస్తానే ఉంటాను. నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు, బెరయాకెళ్ళు, ఎఫెసులోకి వెళ్ళు, అంత్యోకయలోకి వెళ్ళు, ఫిలిప్పీలోకి వెళ్ళు, తురన్ను అనే ప్రాంతంలోకి వెళ్ళు, పంఫులియాలోకి వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, ఏ ప్రదేశాల దగ్గరికి వెళ్ళినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను పోరాడుతానే ఉంటాను అని పౌలుని దేవుడు పట్టుకుంటా వచ్చాడు. పౌలు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడంటే తన జీవితంలో అవి ఊహకు అందలేనిది. 1 కొరింథీ, ఇదొక్క రిఫరెన్స్ చూసి ముగించేస్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయం. ఫస్ట్ కొరింథియన్స్ 15:32. 1 కొరింథీ 15:22 వచనం, క్షమించండి 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము కనుక తిందుము త్రాగుము, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎఫెసులో మృగములతో పోరాడుతూ ఉన్నాడు, అయినా కానీ దేవుడు విడిచిపెట్టాల. ఈ చైనాలో ఉన్న ఒక స్త్రీ విషయంలో కూడా దేవుడు విడిచిపెట్టాడా? సంవత్సరాలు గడుస్తున్నా, నెల్లు గడుస్తున్నా, అట్లానే నా జీవితాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఈ అంకుల్ వాళ్ళు యూబీఎస్ ఎందుకు పెట్టారంటే బాగా అంకుల్ వాళ్ళ దగ్గర డబ్బులుండి అట్లా కాదు, మీలాంటి చిన్నపిల్లలు రక్షణ పొందాలని, మీలాంటి చిన్నపిల్లలు యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలని, మీరు సిద్ధపడాలని, మీ ఫ్రెండ్స్ను కూడా సిద్ధపరచాలని ఈ వీబీఎస్ పెట్టారు అంకుల్ వాళ్ళు. ఈ వీబీఎస్కి వచ్చి మీరు కూడా కొన్ని విషయాలైనా నేర్చుకోవాలా, కొన్ని ముఖ్యమైన అంశాలు, దేవుడు మన జీవితాన్ని మెచ్చే అంశాలు మీరు కూడా కొన్ని నేర్చుకోవాలా, మీరు పాటించాలా, మీ స్నేహితులకు చెప్పాలా పాటించమని. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారేనని, ఆయన మార్గమై సత్యమై జీవమై ఉన్న దేవుడని, ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థం కొరకు ఈ లోకానికి వచ్చినాడని, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి లేచినాడని మీరు కూడా విశ్వాసం ఉంచాలా, మీరు కూడా దేవుని సన్నిధిలోనికి రావాలా, దేవుని చేతుల్లో కూడా మీరు కూడా ఉండాలా. అట్లా దేవుడు కోరుతా ఉన్నాడు. కంటక వాక్యం చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం. మాట్లాడద్దమ్మా. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా, విగ్రహంల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. చిన్నపిల్లలారా, విగ్రహంల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అక్కడ చిన్నపిల్లలారా అని రాశాడు. అంటే చిన్నపిల్లలకి అది మనకి, పెద్దోళ్ళకి మనకి కాదని అనుకోవద్దు, అది మీకు మాకు ఎవరికైనా వర్తిస్తుంది. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. ఇప్పటికి ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? 8 లెసన్స్ అయిపోయినాయి. ఎన్ని రోజులు VBS అయిపోయింది? 4 డేస్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఓన్లీ 1 డే. ఎన్ని ఖండత వాక్యాలు రావాలి? ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? 8. ఎన్ని ఖండత వాక్యాలు రావాలి? 8 వచ్చినాయా? మరి 1 వచ్చిన వాళ్ళు చేయొద్దండి. నాకు 1 ఖండత వాక్యం వచ్చని. మీరు దయచేసి ఇట్లా 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 ఎత్తద్దు. మీరు కేజీ పిల్లలు కాదు, ఇట్లా ఎత్తండి. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో రాత్రికి చదువుకొని రేపు పొద్దునికి రండి. 1 ఖండత వాక్యం వచ్చిన వాళ్ళు ఎంతమంది? నేను 4 రోజులు VBSకి వచ్చాను అన్న వాళ్ళు చేయొద్దండి. నేను 1 రోజు కూడా స్టాప్ అవ్వకుండా 4 రోజులు VBSకి వచ్చాను. చాలా తక్కువ మంది. వెరీ గుడ్. ఇవాళే వచ్చాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఈ రోజు మాత్రమే. నేను ఈ రోజే కొత్తగా వచ్చాను. వెరీ గుడ్. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా 4 రోజులు వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గర మీరు కూడా ఖండత వాక్యాలు నోట్ చేసుకొని, వాళ్ళు ఇస్తారు బుక్, బైబిల్లో కానీ మీ నోట్ బుక్ లో కానీ కౌంట్ చేసుకొని మీరు కూడా చదవండి. 8 ఖండత వాక్యాలు రావాలి. ఎన్ని రావాలి? గ్రూప్ చేసుకొని ఏం చేయాలి? అబ్బా, అంత బుద్ధిమంతులు అయిపోయారా? ఖండత వాక్యాలు చదవాలి. మీకు కలరింగ్ డ్రాయింగ్ ఇప్పుడు ఏం ఉండదు. 8 ఖండత వాక్యాలు చదవాలి. గ్రూప్స్ గా డివైడ్ అవ్వండి. సైలెంట్ గా ఉండాలి. గ్రూప్స్ తో కూర్చోవాలి. కూర్చోండి. ఎవరు మాట్లాడతారో వాళ్ళకి రచన ఇవ్వరు. ఇటు చూడాలి. ఎవరు మాట్లాడతారో వాళ్ళకి రచన ఇవ్వరు. మాట్లాడద్దు.